బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ గడువును మరోసారి పొడిగించింది. మునుపు నిర్ణయించిన మే 31 గడువు ముగియడంతో ఇప్పటికీ అనేక మంది దరఖాస్తుదారుల నుంచి విజ్ఞప్తులు రావడంతో అధికారులు గడువును పొడిగించాలని సూచించారు. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా జూన్ 30 వరకు గడువును పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలోని అనుమతి ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో మరో 10,000 కోట్ల ఆదాయం రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ గడువును మరోసారి పొడిగించింది. మునుపు నిర్ణయించిన మే 31 గడువు ముగియడంతో ఇప్పటికీ అనేక మంది దరఖాస్తుదారుల నుంచి విజ్ఞప్తులు రావడంతో అధికారులు గడువు పొడిగించాలని సూచించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా జూన్ 30 వరకు గడువును పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలోని అనుమతిని ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో మరో 10,000 కోట్ల ఆదాయం రానుంది.